హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 ఆర్ట్ ఛానల్. నేను రణితని. ఈరోజు మనం వన్ స్ట్రోక్లో ఈ సన్ఫ్లవర్ పెటల్స్ ఉంటాయి కదా, చామంతి ఫ్లవర్ పెటల్స్, అవి ఎలాగో చూద్దాం. ముందు బ్రష్ని ఇలా నిలువుగా పట్టుకొని ఇలా ప్రెస్ చేసి ఇలా రిలీజ్ చేయాలి. 2 కలర్ కాంబినేషన్స్ తీసుకొని మనం ఎంత ప్రెస్ చేస్తే ఆ పెటల్ షేప్, ఆ కలర్ కాంబినేషన్ బాగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా ప్రెస్ చేసానా కిందికి లాగేసి మెల్లిగా రిలీజ్ చేయాలి, అంతే. ఇక్కడ పైన సైడ్ నేను వైట్ కలర్ వచ్చేలా చూసుకున్నాను, కింది సైడ్ డార్క్ కలర్ వచ్చేలా చూసుకున్నాను. అలాగనే మనం బ్రష్ తిప్పి కాంబినేషన్ పైన డార్క్ కలర్, కింద వైట్ కలర్ అలా చేంజ్ చేసిన వేరే కలర్ చూడండి, ఇలా చేంజ్ చేసిన డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తుంది. మళ్ళీ మనకి ప్రెస్ చేయాలి, మెల్లిగా పైకి లాపుతూ రిలీజ్ చేయాలి. ప్రెస్ చేయాలి, మెల్లిగా పైకి లేపుతూ రిలీజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి ఈ చామంతి పూలు, బంతి పూలు, ఇలాంటి చిన్న చిన్న రెక్కల సన్ఫ్లవర్ ఇలాంటి పెటల్స్వి ఈజీగా మనం వేసుకుంటాం. ఇక్కడ ఈ వీటిలో కూడా చాలా కాంబినేషన్. ఇక్కడ ఒకటే లేయర్ ఉన్న పెటల్స్ ఫ్లవర్ మనం వేసుకుందాం. తర్వాత దీని మీద డబుల్ లేయర్, ట్రిపుల్ లేయర్ సన్ఫ్లవర్ కూడా మనం ముందు వీడియోస్లో చూద్దాం. ఇక్కడ సింగిల్ లేయర్ చామంతి పువ్వు అనుకోండి, అలా ఒక సింగిల్ లేయర్ పెటల్స్ ఉన్న ఫ్లవర్ని మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం. చాలా చిన్న బ్రష్ యూజ్ చేశాను నేను ఇక్కడ, చిన్న స్ట్రోక్ యూజ్ చేశాను ఇక్కడ. చాలా చిన్నగా రావాలి పెటల్ అని. చూడండి, ఇలా ఆఫ్ చేసుకొని మిగతా ఆఫ్ కింది సైడ్ కూడా అలానే డ్రా చేసుకొని మధ్యలో అలా ఒక ఓవెల్ షేప్లో గ్యాప్ వదిలేసేయాలి. దాంట్లో మనం ఈ గ్యాప్లో మనం బ్రౌన్ కలర్ అవి ఎల్లో కలర్ ఫీడ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి పెటల్స్ సరిగ్గా రాకపోతే మళ్ళీ ఒకసారి వాటి మీద ప్రెస్ చేసుకోవాలి. మధ్యలో మనం కలర్ని బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ చేద్దాం. ఇక్కడ బ్రౌన్ కలర్ ఎవరు తీస్తారులే అని ఉన్న గ్రీన్ కలర్ని చేశాను, కానీ నాకు నచ్చలేదు అది. మళ్ళీ బ్రౌన్ కలర్ తీసుకొని మొత్తం అలా ట్యాప్ చేస్తున్నట్టు ట్యాపింగ్ లాగా చేశాను మధ్యలో చుట్టూ. తర్వాత పైన ఎల్లో కలర్ చిన్నగా అలా ట్యాప్ చేస్తూ స్ట్రోక్స్ ఇస్తాను. పైన కింద మధ్యలో గ్యాప్ వదిలేసి బ్రౌన్ కలర్ ఉన్న గ్యాప్ను వదిలేయాలి. ఒకవేళ వదిలేయకపోతే మళ్ళీ అక్కడ బ్రౌన్ కలర్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. నా ఇచ్చిన టెక్నిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ పెటల్ చూద్దాం. మనం ఇంతకుముందు 3 పెటల్స్ ఉన్న 3 స్ట్రోక్స్ ఉన్న పెటల్ వేసాము, ఒకటి ఫ్లవర్ పెటల్ ఇది. దీన్ని మనం 2 పెటల్ స్ట్రోక్స్ తోటి కాంబినేషన్తో మనం ఒక ఫ్లవర్ని ఇక్కడ చేద్దాం. ఒక రౌండ్ది వేసుకుందాం. మనం ఎప్పుడు డార్క్ షేడ్, లైట్ టు డార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ పైన డార్క్ వేసుకొని కింద లైట్ కలర్ వేసుకొని చూద్దాం. ట్రై చేద్దాం ఒకసారి, ఎందుకంటే ఈ కాంబినేషన్స్ కూడా ఫ్లవర్స్ ఒక్కొక్కసారి బాగా వస్తాయి, చూడ్డానికి బాగుంటాయి. కెమెరాలో అంత బాగా అనిపించకపోయినా చూడ్డానికి అవి బాగుంటాయి. ఒక్కొక్కసారి కొన్ని ఫ్లవర్స్ కెమెరాలో చాలా బాగుంటాయి, చూడడానికి అంత బాగుండవు. కొన్ని స్ట్రోక్స్ అలా లైన్స్ కనబడుతూ ఉంటాయి, కొన్ని స్ట్రోక్స్ అలా మనం మామూలుగా చూస్తే బాగుంటాయి, కొన్ని స్ట్రోక్స్ అలా కెమెరా కంటికి చాలా బాగుంటాయి. ఇలాంటివి చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ మనం వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను కంపోజ్ చేయకుండా కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వేసానేమో అనిపిస్తుంది. ఫ్లవర్ షేప్ అవుట్ అయినట్టుగా అనిపిస్తుంది. సరేలే, మళ్ళీ వేసుకుందాం ఇంకో ఫ్లవర్. ఇలా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలండి. చెప్పాను కదా, మీతో పాటు నేను నేర్చుకుంటున్నానండి. మీతో పాటు నేను నేర్చుకుంటాను, ప్రాక్టీస్ చేస్తూ మీకు చెప్తూ నాతో పాటు మీరు నేర్చుకోండి. సో 1 స్ట్రోక్ మొత్తం ఆర్ట్ నాతో పాటు మీరు, మీతో పాటు నేను నేర్చుకోవడమే. నా ఐడియాస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. నా వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడే నేను చెప్పే టెక్నిక్స్ మీరు మిస్ అవ్వరు. ఇక్కడ మనం మళ్ళీ ఒక వేరే ఫ్లవర్ వేసుకుందాం. ఈ ఫ్లవర్కి
మధ్యలో పెటల్కి మధ్యలో గ్యాప్ ఇచ్చి వేసుకుందాం. యాజ్ ఇట్ ఈజ్గా పైన లైట్ కలర్ కింద పింక్ కలర్ వేసుకొని చూడండి ఈ మాత్రం గ్యాప్ ఇచ్చి మనం వేసుకుందాం పెటల్స్. ఇవి ఇలా 3 స్ట్రోక్స్ ఉన్న ఫ్లవర్ పెటల్స్. మళ్ళీ ఒకసారి డార్క్గా చేసుకోవడమే, సెకండ్ టైం బాగా రాకపోతే. కొన్నిసార్లు కింద సైడ్ పెటల్స్ వేసుకోవడానికి హ్యాండ్ సరిగ్గా మూవ్ అవ్వకపోతే బుక్ని మనం టర్న్ చేసి కూడా వేసుకోవచ్చు, పేపర్ని టర్న్ చేసి. ఇప్పుడు కొందరికి స్టార్టింగ్లో మనకి అన్ని సైడ్ల బ్రష్ మూవ్ అవ్వదు, ఒకటే సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం పేపర్ని టర్న్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను లెఫ్ట్ రైట్ అన్నీ ఒకటేసారి పేపర్ టర్న్ చేసుకోకుండా, అంటే పేపర్ని కానీ బుక్ని కానీ తిప్పకుండా అలానే వేస్తున్నాను. మీరు ఒకవేళ ప్రయత్నం కొద్దిగా కష్టం అవుతే మళ్ళీ వేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి యాజ్ ఇట్ ఈస్గా స్ట్రోక్స్ చూద్దాం. మనం దీన్ని ఏమైనా సెట్ చేయడానికి ఉంటుందా. ఈ ఫ్లవర్ పెటల్ మధ్యలో గ్యాప్ ఇవ్వకపోవడం వల్ల దీన్ని మనం ఇంకా ఎక్స్ట్రాగా ఫర్దర్గా ఏం చేయలేం. దీన్ని వదిలేసేసి ఈ కింద ఫ్లవర్ కాస్త డ్రై అయిపోయింది. ఆ డ్రై అయిపోయిన ఫ్లవర్కి మనం మళ్ళీ సింగిల్ స్ట్రోక్ ఫ్లవర్ తోటి యాడ్ చేసి చేద్దాం ఇంకొకటి. చూడండి ఒక్కొక్కసారి మనకు ఆ గ్యాప్స్ సరిగ్గా రావు మనకి. దానికోసం మనం రాదు అనుకోవద్దు, ట్రై చేస్తూనే ఉండాలి. ఎప్పుడైనా ఒకసారి సక్సెస్ అవుతాం. ఇక్కడ చూడండి పెటల్ కిందనే సేమ్ సింగిల్ స్ట్రోక్ కాస్త డ్రై అయ్యాక ఎలా వేసానో చూడండి. ఆ పెటల్స్ అన్నీ కలుపుతూ మరొక పెటల్, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఫ్లవర్ రెడీ అయిపోయింది చూడండి. ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.